హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న టాపిక్ వచ్చేటప్పటికి ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. ఇది జేఏబీలో మనకు ఫస్ట్ సబ్జెక్ట్ అయినటువంటి ఇండియన్ ఎకానమీలో మాడ్యూల్ ఏలో ఫస్ట్ చాప్టర్ అండి ఇది. ఇందులో మనకి వచ్చేటప్పటికి అసలు ఇండియా జీడిపి గురించి, దాని పూర్వోత్తరం గురించి మొత్తం అంతా మనకు తెలుస్తుంది. అంటే 1000 ADలో కానీ ప్రీ ఇండిపెండెన్స్ ఎలా ఉంది మనకి, ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, 2008 క్రైసిస్ తర్వాత మన ఎకానమీని ఎలా హ్యాండిల్ చేసాము, ఇలాంటివన్నీ కూడా మనకు దీంట్లో తెలుస్తాయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ఇండియన్ ఎకానమీ ఈజ్ కరెంట్లీ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, India is ranked as the third largest economy in the world, following only the United States and China. This is significant improvement compared to India's economy status during the British rule in India. ఇప్పుడు మన ఇండియా జీడిపి అనేది వచ్చేటప్పటికి థర్డ్ ప్లేస్లో ఉందండి. అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో వచ్చి థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చి యూఎస్ ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చి చైనా ఉంది. It is noteworthy to mention that in 1000 AD, India and China were the two largest contributors to the global GDP, accounting for a significant 50.5% of it. In 1600 AD, both India and China contributed 52% of global GDP, of which China share is 29% and India share is 23%. This information is based on the Agnes Madison database. మనకు 1000 ADలో వచ్చేటప్పటికి గ్లోబల్ జీడిపిలో ఇండియన్ షేర్ వచ్చేటప్పటికి ఇండియా అండ్ చైనా బోత్ షేర్ వచ్చేటప్పటికి 50.5% ఉందండి. అదే 1600 ADలో వచ్చేటప్పటికి ఈ రెండింటి కాంట్రిబ్యూషన్ వచ్చి 52% ఉంది. అందులో ఇండియా షేర్ వచ్చేటప్పటికి 23% అండ్ చైనా షేర్ వచ్చేటప్పటికి 29% ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసామంటే యాంగస్ మ్యాడిసన్ అనే డేటాబేస్ నుంచి మనం కలెక్ట్ చేసాం. తర్వాత ఇండియా షేర్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ వాస్ 33% ఇన్ 1600. ఇందాక చెప్పిందేమో వచ్చి జీడిపి అండి. ఇది వచ్చేటప్పటికి గ్లోబల్ ట్రేడ్ అంటే వరల్డ్ మొత్తంలో జరిగే ట్రేడ్లో మన కాంట్రిబ్యూషన్ ఎంత అనేది. ఇందులో వచ్చేటప్పటికి ఇండియా షేర్ 33% ఉండేదండి 1600 ADలో. అదే ఇప్పుడు తర్వాత ఇండిపెండెన్స్ వచ్చేటానికి ఇది వచ్చి 3%కి పడిపోయింది. ఇది వచ్చి మనకి కొంచెం ఇంపార్టెంట్ పెట్టండి. ఇది ఖచ్చితంగా రావచ్చు, ఎందుకంటే 1-2 సార్లు అడిగారు పెట్టింది. British Raj time, during the British Raj, British policies were hindrance to India's economic growth in the 19th and 20th centuries. ఈ బ్రిటిష్ రాజ్ టైంలో వాళ్ళు చేసిన పాలసీస్ అన్నీ కూడా మన ఇండియాని డెవలప్మెంట్ వైపు కాకుండా బాగా అణిచివేసే ఇదికి తీసుకెళ్లారు వాళ్ళు. అంటే మన ఇండియా ఎకానమీని బాగా తొక్కేశారు వాళ్ళు. ద బ్రిటిష్ నెగ్లెక్టెడ్ ఇండియన్ ఇండస్ట్రియలైజేషన్, ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ట్రాన్స్పోర్ట్ రా మెటీరియల్స్ ఫ్రమ్ మైన్స్ టు పోర్ట్స్. అంటే వాళ్ళ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టారు. కాకపోతే ఎలా పెట్టారంటే వాళ్ళు మన దేశ సంపదని అక్కడికి కొల్లగొట్టడానికి వాళ్ళకి వీలుగా ట్రైన్స్కి లేకపోతే పోర్టులకి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి ఇండస్ట్రియలైజేషన్ వీటి మీద ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి ఇలాంటి వాటి మీద వీటి మీద ఇన్వెస్ట్ చేయలేదండి. బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అసలు ముందు వరల్డ్ క్లాస్ అనేది ప్రతి కంట్రీని కూడా వాటికి వచ్చే ఇన్కమ్ బేస్ చేసుకొని కొన్ని కేటగిరీస్గా 4 కేటగిరీస్గా డివైడ్ చేసిందండి. లో ఇన్కమ్, లోవర్ మిడిల్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ అండ్ హయ్యర్ ఇన్కమ్ అని. వాటిలో మన ఇండియా వచ్చేటప్పటికి లోవర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీలోకి వస్తుందండి. ఎందుకనంటే ఇది వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే పర్టికులర్గా ఇన్ని డాలర్స్ ఒక ఇయర్కి ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనే రేంజ్ని పెట్టుకొని దాంట్లో ఏది దేంట్లో వస్తుందో దాని కింద డివైడ్ చేశారండి. ఇప్పుడు ఇండియా ఫాల్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ countries, which are countries with a per capita income ranging from $996 to $3,895. As of 2019, India's PCI was $1,891. దాని ప్రకారం $996 నుంచి $3,895 వరకు ఏదన్నా కంట్రీ కనుక సంపాదిస్తుంటే ఆ దేశం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక ఉంటే ఆ దేశాన్ని లోవర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీ కింద డిఫైన్ చేస్తారండి. ఇప్పుడు మనది 2019 పీసీఐ దీని ప్రకారం మన పీసీఐ వచ్చేటప్పటికి $1,891 ఉంది. సో మనం వచ్చేటప్పటికి లోవర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీ కిందకు వస్తాం. లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇండియా హ్యాస్ ఎ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్యూ టు హై పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇల్లిటరసీ లెవెల్స్. మనకి ఇండియాలో వచ్చేటప్పటికి పవర్టీ అనేది బాగా ఎక్కువగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా ఉంది, ఇల్లిటరసీ లెవెల్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని కూడా మనం లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అండి. సెక్టోరియల్ వేరియేషన్. ఇండియా వాజ్ అన్ అగ్రికల్చరల్ ఎకానమీ. ఇండియా అనేది మెయిన్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండేది ఇది వరకు. అంటే ఇప్పుడు వచ్చే టెరిటరీ సెక్టర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. అది మనం ఫర్దర్గా చూద్దాం. విత్ వెరీ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇండియా అనేది అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వలన మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది బాగా తక్కువగా ఉంది ఇది వరకు. ఫాలోయింగ్ ఇండిపెండెన్స్ అండ్ స్టార్ట్ ఆఫ్ ది ప్లానింగ్ ప్రాసెస్, అగ్రికల్చర్ షేర్ డిక్రీజ్డ్ వైల్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్డ్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్లానింగ్ ప్రాసెస్ అంటే మనకి ఈ 5-year ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ గ్రాడ్యువల్గా తగ్గించుకొని మనం సర్వీస్ సెక్టర్ వైపు ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తామండి.
There was a clear and significant compositional shift in favor of the services sector after 1980. The changes have been described as follows. 1918 తర్వాత వచ్చేటప్పటికి మనం అసలు కంప్లీట్గా అగ్రికల్చర్ సెక్టార్ మీద నుంచి ఫోకస్ అనేది కంప్లీట్గా మనం టెర్షరీ సెక్టార్ మీదకి ఇది చేస్తాం, డైవర్ట్ చేస్తాం. ఇది మనకి ప్రీ ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేరే సెక్టార్స్ టు ది జీడిపి బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే 30% వచ్చేటప్పటికి మనకి సర్వీస్ సెక్టార్ ఉందండి. 17% వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది. అగ్రికల్చర్ వచ్చేటప్పటికి 53% ఉంది. ఇక్కడ మన గ్రాఫ్లో చూస్తున్నాం కదా ఈ పై డయాగ్రామ్లో. అదే మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ 1980 తర్వాత వచ్చేటప్పటికి చూడండి, అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేటప్పటికి 36% ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చేటప్పటికి 26% ఉంది, అదే సర్వీస్ సెక్టర్ వచ్చేటప్పటికి 38% ఉందండి. ఈ గ్రాడ్యువల్ షిఫ్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఇండియన్ ఎకానమీ, లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకటి, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా తలసరి ఆదాయం అంటారు, అది ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్, అంటే పాపులేషన్ బాగా పెరుగుతుంది, అది కూడా ఒక కారణం. హై రేట్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక డిగ్రీ చదివాడు అతను, కానీ అతను చేసేదేమో 10th క్లాస్ చదివిన లేకపోతే ఫెయిల్ అయిన వ్యక్తిలాగా వెళ్ళి ఏదన్నా కిరాణా కొట్లో పనిచేస్తున్నాడు అనుకోండి, అది అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే అతనికి ఉన్న స్కిల్ సెట్కి సంబంధించిన జాబ్ కాకుండా దానికన్నా బాగా తక్కువ స్థాయి జాబ్ చేయడాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అదే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి అవసరమైందేమో 10 మెంబర్స్ అవసరం, కాకపోతే వాళ్ళు రిక్రూట్ చేసుకుందాం 15 మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే మిగిలిన 5 మెంబర్స్ని వచ్చేటప్పటికి బెంచ్ మీద కూర్చోబెట్టారని చెప్పి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటాం కదా, ఆ టైప్లో. అంటే వాళ్ళని అవసరమైన వాళ్ళకంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకొని మిగిలిన వాళ్ళని వాళ్ళ సర్వీస్ అవసరమైనప్పుడు మాత్రం వాడుకుందాం అని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారండి. దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. లేకపోతే మీకు క్రికెట్ టీం ఉందనుకోండి, అందులో కొంతమంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళని ఎలా తీసుకుంటారు, ఇప్పుడు ఎవరన్నా ఆడుతుంటే వాళ్ళకి సడన్గా దెబ్బ తగిలితే వాళ్ళ ప్లేస్లో వీళ్ళని తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళని ఆ కేటగిరీ వస్తుంది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వాడుకొని ఎంప్లాయీస్. అది ఎక్సెసివ్ డిపెండెన్సీ ఉంది ప్రైమరీ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అవటం, పోవర్టీ ఒకటి, తర్వాత రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అండి. దాదాబాయ్ నౌరోజీ పబ్లిష్డ్ ద ఫస్ట్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఇన్ హిస్ బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఫర్ ది ఇయర్స్ 1867 అండ్ 1868. ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్ అండి. దాదాబాయ్ నౌరోజీ గారు ఒక బుక్ రాశారు మనకి 1867, 1868లో. ఆ టైంలో మనకి పావర్టీ అనేది ఎలా ఉందనేది దాని గురించి. ఆ బుక్ పేరు వచ్చేటప్పుడు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అండి. తర్వాత అకార్డింగ్ టు హిమ్ బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ వాస్ ₹340 crore అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాస్ 20 per annum అట్ కరెంట్ ప్రైజెస్. అది ఇప్పుడున్న రేట్ల ప్రకారం మనం చూసుకుంటే కనుక 1867, 1868 టైంలో బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్, అంటే ఇండియా అప్పటికి బ్రిటిష్ కింద ఉంది కాబట్టి బ్రిటిష్ ఇండియా అంటున్నారు దాన్ని. బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ వాస్ ₹340 crore, అంటే నేషన్ మొత్తం కలిపి 340 crores ఎర్న్ చేస్తానండి. అందులో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి ₹20, అంటే ఒక్కో వ్యక్తి తలసరి ఆదాయం వచ్చేటప్పటికి మనకి ₹20 మాత్రమే ఉందండి. Developments in India economy can be discussed by dividing the period of British rule and important events during this period, which include the economic in pre-British time and economy during the 2008 global crisis. This is described as follows. ఇండియన్ ఎకానమీ గురించి మనం డిస్క్రైబ్ చేయాలంటే కనుక ప్రీ బ్రిటిష్ రూలు, ఆఫ్టర్ బ్రిటిష్ రూలు, 2008 గ్లోబల్ ఎకానమిక్ క్రైసిస్ ఉంది కదా, దీని ప్రకారం మనం డిస్క్రైబ్ చేయొచ్చండి. ఇండియన్ ఎకానమీ ఇన్ ది ప్రీ బ్రిటిష్ period. The British impact on the Indian economy can be discussed in 3 different phases, namely early British period from 1600 to 1757 AD, from 1757 to 1857 AD, and British Crown. ఈ బ్రిటిష్ టైంలో మనకు కనుక ఎకానమీని డిస్క్రైబ్ చేయాలంటే 1600 నుంచి 1757 వరకు ఒక ఫేజ్ అండి, 1757 నుంచి 1857 వరకు ఒక ఫేజ్, అండ్ బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో బాగా పీక్ స్టేజ్లో ఉన్న క్రౌన్ పీరియడ్ అంటారు అది. ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో మన ఎకానమీ ఎలా ఉందనేది. ఎర్లీ బ్రిటిష్ పీరియడ్ ఫ్రమ్ 1600 to 1757. Foundation of the East India Company took place in 1600. It had 2 goals: to procure raw materials for its factories and to find a market for their completed goods. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే 1600లో అసలు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దానికి మెయిన్గా 2 గోల్స్ ఉండేవి. వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు ఇక్కడి నుంచి కావాలి, వాళ్ళకి రా మెటీరియల్ ఇక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి. ఆ ముడి సరుకుతో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ఏదో ఉందో దానికి వాళ్ళకి ఒక మార్కెట్ కావాలంటే కొనుక్కునే వాళ్ళు కావాలి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి సెకండ్ ఫేజ్ అండి. సెకండ్ ఫేజ్ వచ్చి మనకి 1757 నుంచి 1857 మార్కెట్ బై బ్లాటెంట్ రాబరీ బై ది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ టైంలో వచ్చేటప్పటికి అసలు వీళ్ళు కంప్లీట్ రాబరీ అనేది చేశారండి. అంటే మన అసలు
ఎంప్లాయీస్ని ఇక్కడ వాళ్ళని తీసుకోవడం అంటే వాళ్ళతో బానిసత్వం లాగా చేయించుకునేవాళ్ళు పనులు. మన దగ్గర ఉన్న రా మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళు దొంగలించినట్టే అనుకోవాలి మనం. దొంగలించి వాటితో తయారు చేసుకొని వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. కంపెనీ camouflaged as trade, exploited land revenue policies and dishonest and unscrupulous company officers accumulating for vast fortunes. వాళ్ళు ట్రేడ్ పేరుతో మన దగ్గరికి వచ్చేవాళ్ళు అండి. వచ్చి మన దగ్గర ఉన్న రా మెటీరియల్స్ ఇవన్నీ ఎక్స్ప్లోయిట్ చేశారు. అదే ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఇవన్నీ కూడా వాళ్ళు మనకున్న ఈ కారణాలని వీళ్ళందరినీ తీసుకొచ్చింది వాళ్ళే అండి. డిస్హానెస్ట్ అండ్ అన్స్క్రప్లస్ కంపెనీ ఆఫీసర్స్, ఆ కంపెనీకి ఈస్ట్ ఇండియన్ కంపెనీకి సంబంధించిన ఆఫీసర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ ధనాన్ని మూటగట్టుకున్నారు ఇక్కడి నుంచి, అంటే మనం ఎక్స్ప్లోయిట్ చేసి. బ్రిటిష్ క్రౌన్ పీరియడ్ ఇది వచ్చేటప్పటికి మనకు 1858 నుంచి ఉన్న బ్రిటిష్ ఫేజ్ని, అంటే మనకు ఫ్రీడమ్ వచ్చేంతవరకు 1947 వరకు ఉన్న ఫేజ్ని 1858 నుంచి దీన్ని క్రౌన్ బ్రిటిష్ పీరియడ్ అంటారండి. బ్రిటిష్ క్రౌన్ పీరియడ్. ఇక్కడ చూడండి మనకి ఈ మీమ్లో కూడా కనిపిస్తుంది. వాళ్ళకేమో మనం చెప్పేది డెవలప్మెంట్ అని చెబుతున్నారు, కాకపోతే ఎకానమీని మాత్రం కంప్లీట్గా ఇది చేశారండి, లూట్ చేశారు. British Crown period. This phase began in 1857 when the British Crown dissolved the company and assumed exclusive control of India. This period was marked by British exploitation through deindustrialization, economic commercialization, wealth drain and westernization of Indian ఎడ్యుకేషన్ సిస్టమ్స్. వీటిల్లో వచ్చేటప్పటికి మనకి 1857లో వీళ్ళు కంప్లీట్గా దీని క్రౌన్ పీరియడ్ అన్నాం కదా. ఈ టైంలో వాళ్ళు ఏం చేశారంటే డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటంటే అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీలను కూడా వాళ్ళు రన్ అవ్వకుండా చేశారండి. అంటే మన ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి వాళ్ళు రా మెటీరియల్ దొరకనివ్వలేదు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ కంపెనీస్కి మన రా మెటీరియల్స్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. మన దాంట్లో ఆల్రెడీ అప్పట్లో సస్టైన్ అవుతున్న ఇండస్ట్రీస్ని కూడా బాగా ఇది చేశారండి, ఎక్స్ప్లోయిట్ చేశారు వాళ్ళు. అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ అంటే చిన్న చిన్న రైతులు, చిరు రైతులు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ లాక్కోవడం కానీ అవన్నీ ఒక వ్యక్తి కింద ఉండేటట్టు చేయడం, దాన్ని ఒక కమర్షియలైజేషన్ చేశారు. అంటే ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఈస్ట్ ఇండియన్ కంపెనీ తరఫున ఒక కర్ణాన్ని కానీ ఇలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళు ఇది చేసేటట్టు వ్యవసాయం చేయించారు. ఈ చిన్న చిన్న చిరు రైతులందరూ కూడా వ్యవసాయ కూలీలు అయిపోయారండి వాళ్ళ దాంట్లో. వెల్త్ ట్రెండ్ అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అప్పటి వరకు మనకున్న ఈ వేద పాఠశాలలు ఇలాంటివి ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్లవరిష్ అవ్వలేదండి వాళ్ళ టైంలో. ఈ స్కూల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి అందులో ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేసి ఎంతమందికి ఎక్కువ ఇంగ్లీష్ వస్తే కనుక వాళ్ళకి అంత బెనిఫిట్ ఉండేది. During the time of direct British control from 1858 to 1947, the colonials' rule official transfers of monies to the United Kingdom were referred to as home charges. Dividends to East India Company shareholders, interest on loans raised by the Government of India in England, expenditure on British Army stationed in India and bringing them to India, pensions, annuities, etc. of retired British officers, payment of guaranteed interest to railway companies and salaries of the Secretary of the State for India and her staff were all included in home charges. మనకి ఇక్కడ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ కంట్రోల్ ఇక్కడ చూడండి, వాళ్ళు ఈ 1858 నుంచి 1947 వరకు చేసిన దాంట్లో మెయిన్గా ఇక్కడ వాళ్ళు తయారు చేసుకున్న సరుకుని వాళ్ళు అమ్ముకొని, అది కాకుండా మన దేశంలో ఏదన్నా ఈ ట్యాక్స్లు ఇలాంటివి వచ్చాయి కదా, మన దేశానికి కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసుకున్న మనీ అంతటినీ కూడా హోమ్ చార్జెస్ అని పిలిచేవాళ్ళు అండి. హోమ్ చార్జెస్లో ఏమేమి ఉంటాయంటే కనుక మనకి వీళ్ళు అంటే బ్రిటిషర్స్ మనకి ఇండియాలో రిక్రూట్ చేసుకున్న పర్సన్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఇచ్చే శాలరీస్, వాళ్ళు ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన డబ్బులు, వాటికి అయ్యే అంటే అక్కడ పర్సన్స్ ఇంగ్లాండ్ గవర్నమెంట్ కానీ లేకపోతే అక్కడ పర్సన్స్ కానీ మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన డబ్బులకి వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే వాళ్ళు ఇందాక రిక్రూట్ చేసుకున్న పర్సన్స్కి ఇచ్చే శాలరీస్, పెన్షన్స్ అండ్ ఆల్సో వాళ్ళ ఆర్మీని ఇక్కడ మన దగ్గర డిప్లాయ్ చేశారు కదా, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ అండ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి హోమ్ చార్జెస్ కింద ఉండేయండి. India's per capita income from 1600 to 1947 increased by 12%, whereas the increase for the same period increase for Britain for the same period was 553%. India's total GDP during 1600 to 1947 increased by 2.44 times, but for Britain the rise was 52 times. ఇండియా పర్ క్యాపిటా అనేది 1600 నుంచి 1947 వరకు కేవలం 12% మాత్రమే పెరిగిందండి. అదే బ్రిటిష్కి వచ్చేటప్పటికి 533% పెరిగింది వాళ్ళది. అదే మనకి ఇండియా జీడిపి వచ్చేటప్పటికి 2.44 టైమ్స్ పెరిగింది మనకి. అదే బ్రిటిష్కి వచ్చేటప్పటికి 52 టైమ్స్ పెరిగిందండి. ఇండియన్ ఎకానమీ టిల్ 2008 అండ్ ఆఫ్టర్ 2008 మళ్ళీ దీంట్లో వచ్చేటప్పటికి కొన్ని ఫేజెస్ కింద డివైడ్ చేశారు. దాంట్లో 1951 నుంచి 1980 వరకు ఎలా ఉందంటే
In 1978, Professor Rajkrishna coined the phrase Hindu rate of growth to describe the slow growth of the Indian economy, which refers to India's planned economy's slow annual growth rate, which hovered around 3.5% from the 1950s to the 1980s, while per capita income growth averaged at 1.3%. ఈ ప్రొఫెసర్ రాజకృష్ణ అన్న ఆయన 1978లో ఈ హిందూ గ్రోత్ రేట్ అనే ఒక ఫ్రేజ్ని కాయిన్ చేశారండి. అంటే ఆ ఫ్రేజ్ని ఈయన కనిపెట్టారు. దాని ప్రకారం ఏంటంటే ఇండియా ఎకానమీ అనేది చాలా స్లోగా గ్రో అవుతూ ఉంటుంది కదా, దాన్ని మనకి హిందూ గ్రోత్ రేట్ అని చెప్పి అన్నారండి ఈయన. విచ్ ఫార్వర్డ్ 3.5% ఫ్రమ్ ది 1950s టు ది 1980s. అంటే 1950 నుంచి 1980 వరకు మనది ఇండియన్ ఎకానమీ అనేది చాలా స్లోగా 3.5% మాత్రమే పెరిగిందండి. అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 1.3% పెరిగింది. 1980 to 1990, only during the 6th 5-year plan, India could break the curse of the Hindu rate of growth. The liberalized import policies of the government increased imports. ఈ 6th 5-year ప్లాన్లో మనం ఈ హిందూ గ్రోత్ రేట్ అనే కర్స్ నుంచి మనం బయటపడ్డాము. ఆ లిబరలైజేషన్ పాలసీస్ తీసుకురావడం వల్ల అది సాధ్యమైందండి. 1992 to 2008, this is popularly referred to as the post-reform period. Following the 1991 economic crisis, the implementation of reforms and the adoption of LPG liberalization, privatization and globalization policies paved the way for positive economic outcomes and higher GDP growth rates, making it the world's second fastest growing economy after China. ఈ 1992 నుంచి 2008 వరకు వచ్చేటప్పటికి మనకి ఎల్పిజి అనేది తీసుకొచ్చారండి. ఎల్పిజి ఫుల్ ఫామ్ ఏంటంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇది తీసుకురావడం వల్ల మనకి జీడిపి అనేది బాగా పెరిగింది. అదే మన ఎకానమీ కూడా బాగా బూస్ట్ ఇచ్చారండి దీనికి. అదేంటి, చైనా తర్వాత మనదే సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయింది. 2008 to 2021, the 2008 growth euphoria had led to widespread belief that the Indian economy was decoupled from the developed world. In order to mitigate the effects of the crisis, the government provided fiscal stimulus to the economy. ఈ 2008 తర్వాత అంటే మనకి ఈ టైంలో లేమన్ బ్రదర్స్ కొలాప్స్ అనేది జరిగిందండి. ఆ తర్వాత మనకి ఏమైందంటే ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు కొన్ని పాలసీస్ని తీసుకొచ్చారు. పాలసీస్ వలన మన ఇండియన్ ఎకానమీకి కొంచెం బూస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 4 స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ పోస్ట్ కోవిడ్-19. అంటే కోవిడ్-19 తర్వాత మనకి తగ్గిన జీడిపిని కొంచెం పెంచడం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఏమేమి పాలసీస్ తీసుకొచ్చిందని. సిన్స్ ది ఫస్ట్ కోవిడ్ కేస్ was recorded in Kerala on January 30, 2020, India had 3 waves of infections as of June 2022. The government of India imposed a stringent lockdown. ఈ ఫస్ట్ కేరళలో మనకి ఫస్ట్ కేసు అనేది వచ్చింది కదండి. ఆ తర్వాత మనకి 3 waves వచ్చినాయి 2022 వరకు. ఆ టైంలో మనకి గవర్నమెంట్ అనేది స్ట్రింజెంట్ లాక్డౌన్, ఎక్కడికక్కడ మనకి లాక్డౌన్స్ పెట్టారు కదా, దాని గురించి చెప్పారు. సెక్టరల్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19. Due to stringent restrictive measures, contact-intensive services were almost halted during the pandemic. ఈ లాక్డౌన్స్ పెట్టడం వలన మనకి అంటే కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసెస్ అంటే దగ్గరగా మనుషులు ఉండి పనిచేయాల్సిన సెక్టార్స్ ఉంటాయి చూసారా. అంటే మనకి సర్వీస్ సెక్టార్ కానీ లేకపోతే కొన్ని ప్రొడక్షన్ సెక్టార్ కానీ ఇలాంటి సెక్టార్స్ అన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయినాయండి. సర్వీస్ సెక్టార్ ద సర్వీస్ సెక్టార్ విచ్ encompasses the bulk of contact intensive activities in India suffered the brunt of the pandemic's impact and also had reduced the profitability of contact intensive business such as retail, trading, hotels and restaurants, air transportation services, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్. ఈ సర్వీసెస్ సెక్టార్ అనేది వచ్చేటప్పటికి మనకి దగ్గరగా మనుషులు ఉండి పనిచేయాల్సిన సెక్టార్ కాబట్టి ఇందులో కొన్ని సెక్టార్స్ మళ్ళీ బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి అండి. అవి ఏమేంటంటే రీటైల్ ట్రేడింగ్, అంటే మనకి షాపుల్లో ఉండి ఇలా రీటైల్గా మనకు అమ్ముతూ ఉంటారు చూసారా, అవి హోటల్స్లో మనకి సర్వర్స్ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు కదా, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, అవి ఒకటి బాగా ఇంపాక్ట్ అయినాయి. ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, ఎయిర్ప్లేన్స్, అందులో అందరూ కూడా దగ్గరగా కూర్చొని ట్రావెల్ చేయాలి కదా, అలాంటి ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఏదైనా అంటే ఎయిర్ అయినా బస్ అయినా లేకపోతే మనకి ట్రైన్ కానీ ఇలాంటి అన్ని ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ అన్నీ బాగా ఎఫెక్ట్ అయినాయి. అండ్ ఆల్సో లాజిస్టిక్స్ కూడా మనకి బాగా ఎఫెక్ట్ అయినాయి అండి. అంటే లాక్డౌన్ వలన ఇక్కడి నుంచి అక్కడికి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గించారు కదా. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్, పిల్లలకి కూడా అందరికీ ఆన్లైన్ క్లాసులని ఆ టైం నుంచే బాగా అలవాటైంది. ఎందుకంటే వాళ్ళని స్కూల్కి కాలేజెస్కి అలౌ చేయలేదు కాబట్టి అప్పటి నుంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది బాగా పెరిగింది మనకి. ద ఇండియన్ లేబర్ మార్కెట్ సఫర్డ్ ఎ సివియర్ డిక్లైన్ డ్యూరింగ్ ది ఫస్ట్ వేవ్ ఆఫ్ ది ఎపిడమిక్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ హిట్టింగ్ ఆల్ టైమ్ హై. ఈ లేబర్ అనేది అంటే డైలీ లేబర్ ఉంటారు చూసారా, ఇలాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేబర్ కానీ ఇలాంటి వాళ్ళకి పనులు అనేవి బాగా తగ్గిపోయినాయి అండి. దానివల్ల ఏమైందంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ పవరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఆల్ సిగ్నిఫికెంట్ డ్రాప్స్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ రీచ్ ఏ న్యూ లో. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వచ్చేటప్పటికి మనకి మైనింగ్ కానీ, క్వారీయింగ్,
లేకపోతే ఎలక్ట్రిసిటీ ఒకటి, గ్యాస్ ఒకటి, ఇలాంటి సెక్టార్స్ అన్నీ కూడా మనకి బాగా ఎఫెక్ట్ అయినాయండి. ఎందుకంటే వీటిల్లో కూడా దగ్గరగా ఉండి పనిచేయాలి కాబట్టి ఆ టైంలో జనాలకి కొంచెం గ్యాప్ ఉండాలి, జనాలు దగ్గరగా గుమికూడి ఉండొద్దని చెప్పారు కాబట్టి దాని వల్ల ఇవి కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. అగ్రికల్చర్ రిమైన్డ్ రోబస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ది పాండమిక్ సిన్స్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ వర్ స్పేర్డ్ ఫ్రమ్ ది లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్. మనకి ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పి కొన్ని సెక్టార్స్ని మాత్రం అలో చేశారండి అప్పట్లో. వాటిలో మెడికల్ సెక్టర్ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, ఇలాంటివి కొన్ని వదిలేరు కాబట్టి మనకి అగ్రికల్చర్ మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదండి. ఎందుకంటే ఆ టైంలో మనకేమీ ఎక్కువగా ఇలా జనాలకి కావాల్సిన ఫుడ్ ఉంటుంది కావాలి కాబట్టి ఆ టైంలో అగ్రికల్చర్ని మాత్రం అలో చేశారు. ఎకనామిక్ రికవరీ పోస్ట్ కోవిడ్. వైల్ అగ్రికల్చర్ సర్వైవ్డ్ ది పాండమిక్స్ మల్టిపుల్ వేవ్స్, ఇండస్ట్రీ అండ్ కన్స్ట్రక్షన్ ఆర్ ఆన్ ది రీబౌండ్. ద రికవరీ హ్యాస్ బీన్ అన్ఈవెన్ అమాంగ్ సర్వీసెస్. అగ్రికల్చర్ అనేది అలాగే ఉంది కానీ మిగిలిన సెక్టార్స్ మాత్రం కొంచెం అన్ఈవెన్గా, అంటే హెచ్చు తగ్గులు ఉన్నాయండి. కొన్ని పెరిగినాయి, కొన్ని తగ్గినాయి, అలాంటివన్నీ నిదానంగా ఒక్కొక్కటి గ్రో అయినాయి. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యాజ్ వెల్ as పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ గెయినింగ్ ట్రాక్షన్ అండ్ ఎక్సీడింగ్ their రెస్పెక్టివ్ ప్రీ పాండమిక్ లెవెల్స్. ఈ ఫైనాన్షియల్ సెక్టర్, రియల్ ఎస్టేట్ ఒకటి బాగా పడిపోయింది ఆ టైంలో. ఫైనాన్షియల్ సెక్టర్ కూడా మనకి బాగా పడినాయి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఆ పాండమిక్ ఎఫెక్ట్తో ఫైనాన్షియల్ సర్వీసెస్, మనకి మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే షేర్స్ కానీ ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి. ప్రొఫెషనల్ సర్వీసెస్ కూడా తగ్గినాయండి. అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే మనకి ఇలా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వైట్ కాలర్ జాబ్స్, ఇలాంటి ఆ సర్వీసెస్ కూడా బాగా తగ్గినాయి. యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఆ టైంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తగ్గింది, డిఫెన్స్ సెక్టర్ తగ్గింది, అదర్ సర్వీసెస్, ఈ మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా తగ్గినవన్నీ నిదానంగా ఒక్కొక్కటి మళ్ళీ డెవలప్ అవుతూ వచ్చినాయండి. రికవరీ ఇన్ ది ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్ సెక్టార్స్ ఆన్ అదర్ హ్యాండ్ హ్యాస్ బీన్ గ్రాడ్యువల్. ఈ ట్రేడింగు, ట్రేడ్ అంటే రీటైల్ ట్రేడ్ ఒకటి, లేకపోతే హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ అంటే మనకి సెల్ ఫోన్స్ ఇలాంటివండి, ఇంటర్నెట్ బ్రాడ్కాస్టింగ్, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా నిదానంగా పెరుగుతున్నాయి. అండ్ ఎంపెరికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ రివీల్స్ దట్ ది సర్వీస్ సెక్టర్స్ డ్రైవ్ ది ఇండస్ట్రీ అండ్ ది ఓవరాల్ ఎకానమీ అండ్ ది సెక్టార్స్ గ్రోత్ అండ్ డామినెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ as ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మనం కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేసామంటే మన ఇండియన్ ఎకానమీ అనేది బూస్ట్ అవడానికి సర్వీస్ సెక్టర్, అంటే టెరిషరీ సెక్టర్ ఉంది చూసారా, ఇదే ఎక్కువ మనకి ఉపయోగపడుతుంది. ఇందులో కూడా ఇది ఎక్కువ మనకి గ్రో అవ్వాలంటే దేని మూలన ఎక్కువ గ్రో అవుతుందంటే ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి చూసారండి, దాని మూలన మనకి ఎక్కువ గ్రో అవుతుంది. వాళ్ళు మన కంట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు టెరిషరీ సెక్టర్, అంటే ఈ సర్వీస్ సెక్టర్ మీద. RBI has predicted that India to offset COVID-19 losses in 2034 to 35. Hence, India is expected to overcome COVID-19 pandemic losses in 12 years period. ఇప్పుడు ఆర్బీఐ అంచనాల ప్రకారం మనకి ఇండియాకి వచ్చిన ఈ COVID-19 టైంలో ఇండియాకి వచ్చిన లాసెస్ని మనం 2034-35కి మనం పూడ్చుకోగలమని చెప్పి చెబుతున్నారండి. అంటే మనకి 12 years టైం ఫ్రేమ్ పడుతుంది ఈ COVID-19 వలన వచ్చిన లాసెస్ని మళ్ళీ మనం రికవర్ చేసుకోవడానికి. Structural changes refers to the fundamental changes that have occurred in the critical components of the Indian economy over time. ఈ స్ట్రక్చరల్ చేంజెస్ ఏవైతే చేశారో ఇవన్నీ మనకి ఇండియన్ ఎకానమీ పెరగడానికి చాలా ఎక్కువ హెల్ప్ అయినాయి. ద ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు జీడీపీ డిక్రీజెస్ ఓవర్ టైమ్ వైల్ ది సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్స్ ఇంక్రీజెస్. నిదానంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది జీడీపీ పెరగడానికి తగ్గిపోతుందండి. సెకండరీ సెక్టార్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కొంతవరకు తీసుకుంది దాని బాధ్యత, అండ్ టెర్షరీ సెక్టార్ ఇది వచ్చి బాగా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందండి. In the long run, the tertiary sector surpasses the secondary sector as the major contributor to the economy in India. The services sector has largely replaced the industrial sector and now it dominates the economy. ఈ టెర్షరీ సెక్టర్ వచ్చేటప్పటికి నిదానంగా ప్రైమరీ సెక్టర్ని, సెకండరీ సెక్టర్ని డామినేట్ చేసేసి అంటే దాటేసి ఇండియన్ ఎకానమీని డామినేట్ చేస్తుంది ఇప్పుడు. ద రోల్ ఆఫ్ ది ప్రైమరీ సెక్టర్ డిక్లైన్స్ యాజ్ ఇన్కమ్ రైజెస్ అండ్ ఇండియా ఈజ్ నో ఎక్సెప్షన్. ఈ ప్రైమరీ సెక్టర్ అనేది ఎందుకు తగ్గిపోతుందంటే దాంట్లో ఇన్కమ్ వచ్చేటప్పటికి మనకి చాలా తక్కువ ఉంటుందండి. అంటే మీకు చూడండి, టెర్షరీ సెక్టర్లో ఎవరైనా జాబులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకేమో శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజువారీ కూలీలు ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, అంటే అగ్రికల్చర్ లేబర్ ఉంటారు చూసారా, వాళ్ళకి వచ్చేటప్పటికి మనకు ఇప్పుడు ఎంత ఇస్తున్నాం, దగ్గర 300 to 400 వాళ్ళకి పర్మనెంట్గా. అంటే వాళ్ళ గ్రోత్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటప్పటికి చాలా స్లోగా ఉంటుందండి. అండ్ ఇయర్కి మీకు మ్యాక్సిమం అయితే వాళ్ళకి 50 రూపీస్ 100 రూపీస్ పర్ డే పెరుగుతుంది, కానీ ఒకేసారి ఎక్కువ పెరగడం అనేది ఉండదు. ఓకే, నౌ టెస్ట్ యువర్ ప్రోగ్రెస్. ఇప్పుడు మీరు ప్రోగ్రెస్ని టెస్ట్ చేసుకోవడానికి ఇందులో టెస్ట్ యువర్ ప్రోగ్రెస్ అని చెప్పి మీకు కొన్ని బిట్స్ ఇచ్చానండి. దాదాపు ఇందులో మీకు 9 to 10 బిట్స్ ఉన్నాయి మీకు ఈ చాప్టర్లో వచ్చి. మీరు అది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు ఒకసారి ఆన్సర్స్ మీకు మీరే చెప్పుకోండి. ఇందులో మొత్తం వచ్చేటప్పటికి మనకి 10 బిట్స్ ఉన్నాయండి. మీకు ఈ మెటీరియల్ అంతా కూడా నేను PDF ఫార్మాట్లో ఈ వీడియో కింద మీకు
సప్లై చేస్తాను. అండ్ ఆల్సో మీకు స్పీడ్ కనుక ఏమన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ అనిపిస్తే, మీకు స్పీడ్ ఎక్కువైంది అనిపిస్తే కనుక 0.75లో పెట్టుకోండి స్పీడు. అదే స్పీడ్ తక్కువైంది అనిపిస్తే కనుక 1.25లో పెట్టుకోండి. ఇదిగోండి, ఇందుట్లోనే మీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఈ మెటీరియల్ అంతా కూడా ప్రస్తుతానికి ఇది వర్డ్ ఫార్మాట్లో ఉంది. నేను మీకు ఇది పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి మీకు కింద ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.